పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. పుష్ప 1 నేషనల్గా చూసా, పుష్ప 2 ఇంటర్నేషనల్ బ్యాంకాక్లో చూసిన. తగ్గేదేలే. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, నేను బిజినెస్ పని మీద బ్యాంకాక్ వచ్చాను అనమాట. ఈ బ్యాంకాక్ వచ్చేప్పుడు ఫ్రెండ్స్తో చెప్పా, చాలా ఫీల్ అవుతారు, పుష్ప మూవీ మిస్ అయిపోతుందా, సేమ్ టైంలో బ్యాంకాక్ మీటింగ్ ట్రిప్ ఉందని. బట్ బ్యాంకాక్ వచ్చాక సరే ఎందుకైనా ఒకసారి చెక్ చేద్దాం, ఉంటే చూద్దాం అని చెక్ చేశాను అనమాట. గూగుల్లో చెక్ చేయగానే పుష్ప మూవీ కనపడింది. ఇంకా ఆనందానికి హద్దులే లేవన్నమాట. ఫ్రెండ్స్, యాక్చువల్గా మా కొలీగ్స్ అందరం కలిసి యాక్చువల్లీ ఇక్కడి నుంచి 1 అవర్ జర్నీ, పుష్ప మూవీకి 1 అవర్ జర్నీ అని 2 అవర్స్ అయినా జర్నీ చేసి చూసేయచ్చు అనమాట. ఎందుకంటే పుష్ప 1 ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. 2కి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసాము. బట్ వచ్చేసింది. బ్యాంకాక్లో టికెట్స్ బుక్ చేసుకొని ఆన్లైన్లో ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఆ జర్నీ ఎలా ఉంటుంది, బ్యాంకాక్లో మేము పుష్ప 2 మూవీ చూడడానికి ఎలా వెళ్తున్నాం బై ట్రైన్లో, అన్నీ ఈ వీడియోలో చూపిస్తా, చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు ట్రైన్ స్టేషన్కి వెళ్తున్నాను అనమాట. బ్యాంకాక్ లోకల్ ట్రైన్ తీసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ సినిమా హాల్కి వెళ్తున్నాము. లెట్స్ గో, ఎక్సైటింగ్. చూస్తున్నారు కదా, ఇదే టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ట్రైన్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళాలన్నమాట. లోకల్ ట్రైన్ స్టేషన్ టికెట్ తీసుకున్నాను. 40 బాత్ అంటే మన ఇండియన్ మనీ ప్రకారం 80 రూపీస్ అనమాట. చూడండి, స్టేషన్లో ఇలా లైన్గా నిలబడాలన్నమాట. మన ట్రైన్ రాగానే ఇలా లైన్లో వెళ్ళిపోవాలి. అందరూ వెయిట్ చేస్తారు ట్రైన్ కోసం. నా హోటల్ ఉండే ఏరియా వచ్చి చిట్లోమ్ అనమాట. బ్యాంకాక్లో చిట్లోమ్ నుంచి నేను ఇప్పుడు వెళ్ళాల్సిన స్టేషను ఎక్కమై అనే స్టేషన్లోనే మూవీ థియేటర్ ఉంది. అక్కడికి బై ట్రైన్ వెళ్తున్నాను. వచ్చేసింది. అదంతా దిగగానే ఇంకా మనం ఎక్కాలన్నమాట. నేను ఇక్కడ ఉన్నాను, చిట్లోమ్ స్టేషన్. ఇక్కడ నుంచి ఈ స్టేషన్ ఎక్కమై, మొత్తం మధ్యలో 8 స్టేషన్స్ అనమాట. 8 స్టేషన్స్ క్రాస్ అయ్యి వెళ్ళాలి. ఇదే మా గ్యాంగ్, మేము 4 వెళ్ళేది మూవీకి. ఎక్కమై స్టేషన్ వచ్చేసాము. ఇక్కడి నుంచి దూరం వెళ్ళలేదు, యాక్చువల్గా బై వాక్ వెళ్ళిపోవచ్చు. నేను బుక్ చేసుకున్నది మేజర్ సినీప్లెక్స్ అనే థియేటర్ అనమాట. ఎక్కమైలో ఛార్జెస్ వచ్చి 350 బాత్ ఈచ్ టికెట్. 350 బాత్ అంటే మన ఇండియన్ మనీ ప్రకారం 700 రూపీస్ అనమాట. చూడండి, ఇది మా కొలీగ్స్ గ్యాంగ్ ముందు వెళ్తున్నారు. చాలా హరిహరిగా వెళ్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దాం అని. యాక్చువల్లీ నేను ఫాస్ట్, కానీ నాకన్నా ఫాస్ట్గా వెళ్తున్నాను వీళ్ళు. గూగుల్లో బ్యాంకాక్లో పుష్ప మూవీ సెర్చ్ చేయగానే చూసి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక తెలుగు సినిమా, అంటే దేశాలన్నీ దాటి నేను బ్యాంకాక్లో ఉండి పుష్ప మూవీ చూస్తున్నానంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ యాజ్ ఏ తెలుగు పర్సన్గా. నిజంగా వావ్, వచ్చేసాం. వావ్, చూడండి, థియేటర్ అదిరిపోయింది. చాలా బాగుంది డిజైన్స్ అన్నీ. వావ్, చాలా డిఫరెంట్గా ఉంది థియేటర్. నా బ్యాక్గ్రౌండ్లో చూడండి. వావ్, చూడండి, మన ఇండియన్స్ థియేటర్కి రాగానే మన ఇండియన్స్ అంతా కనిపిస్తున్నారు. వచ్చేసాం టికెట్ కౌంటర్ స్టేషన్కి. మేబీ ఇక్కడ ఉంది కదా, ఈ టికెట్లో టికెట్స్ తీసుకుంటాం. ఈ తాయిలో మాకు హెల్ప్ చేస్తుంది. జస్ట్ ఎలా ఫైనలీ టికెట్స్ ఏదికి వచ్చేసాయి. లెట్స్ గో వాచ్ పుష్ప 2. వావ్, మాల్ అయితే అదిరిపోయింది. సూపర్. వావ్, 10 మినిట్స్ ముందరే వచ్చేసాము. ఎందుకంటే ఫస్ట్ సీన్ కాడి నుంచి చూడాల్సిందే, ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకూడదు. ఈవెన్ బ్యాంకాక్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా పర్లేదు, వెయిట్ చేసి చూడాల్సిందే. తగ్గేదే.
ఇక్కడ ఇంటర్వెల్ ఉండదు, మన ఇండియాలో లాగా ఇంటర్వెల్ ఉండదు కాబట్టి ముందుగానే పాప్కార్న్స్ డ్రింక్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇంట్లో నుంచి మూవ్ అవ్వకుండా మొత్తం సినిమా చూసేవాళ్ళని. ఒక లెవెల్ ఎనర్జీతో ఉంటాం కదా. ఫస్ట్ టైం మూవీ బియర్ తాగుతా చూస్తున్నా. హెన్కిన్ ఇక్కడ బ్యాంకాక్లో బియర్ తాగుతా కూడా మూవీ చూడొచ్చు. యవ్వా పుష్ప 2 సినిమా చూస్తా బియర్ తాగుతాం అంటే మధ్యాహ్నం వేరు కదా. అంబియన్స్ అయితే అదిరిపోయింది, సూపర్ ఉంది. మొత్తం ఇక్కడి నుంచే బ్లాక్గా ఉంది. అంటే మనకు మూవీ యాక్చువల్ మోస్ట్లీ మనం బ్లాక్గా అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని చూస్తాం కదా, అట్లే ఉంది. చాలా బాగుంది అంబియన్స్, థియేటర్ అంబియన్స్. సినిమా 6, 7, 8 అంబియన్స్ అదిరిపోయింది. మొత్తం పోస్టర్లే. వావ్. పుష్ప 2 రాగానే ముఫాసా ట్రైలర్ వేశారు. ఇంకా పుష్ప కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. గెట్ రెడీ. మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ బ్యాంకాక్ కింగ్ సంబంధించిన ఒక సాంగ్ ప్లే చేస్తారు. అందరూ నిలబడుకొని ఆయనకు రెస్పెక్ట్ ఇస్తారనమాట. చూడండి. ఫైనలీ పుష్ప మూవీ కంప్లీటెడ్. చాలామంది ఇండియన్స్ వచ్చారు మూవీ చూడడానికి. నా పర్సనల్ రివ్యూ ఏంటంటే పుష్ప మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్తుంది, తర్వాత సెకండ్ హాఫ్ అయితే హైలైట్, సినిమా హైలైట్. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది, కొద్దిగా ఓవర్ అనిపించింది. అంటే కొన్ని మరీ గాల్లో ఎగరడాలు అది కొద్దిగా ఓవర్ అనిపించింది. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. నాకు తెలిసి నార్త్ అటు సైడ్ చాలా బాగా ఆడుతుంది దీంట్లో, నో డౌట్. మొత్తానికి బ్యాంకాక్లో పుష్ప 2 మూవీని చూసి హ్యాపీగా అలా బయటికి వెళ్తున్నాం. చాలా గ్రేట్ అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే ఒక తెలుగు పుష్ప అనే మూవీ ఇండియానే కాకుండా ప్రపంచంలో ప్రతి చోట ఒకటి క్రియేట్ చేసి, అంటే ఆ సినిమా చూడాలని జనాలకు ఒక ఊపు తెప్పించిందంటే ఒక తెలుగు డైరెక్టర్ సుకుమార్ గారికి నిజంగా చెప్పాలి. దానిలో అల్లు అర్జున్ పాత్ర చాలా ఉంది, ఎంతో కష్టపడ్డాడు సినిమా కోసం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఒక తెలుగువాడి మూవీ ప్రపంచ దేశాల్లో ఆడుతుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రజలకు కూడా. ఎందుకంటే నన్నే తీసుకోండి, తెలుగువాడిగా నేను బ్యాంకాక్లో ఉండి సినిమా చూడాలని ట్రైన్ ఎక్కి అలా మొత్తానికి వచ్చేసాను, చూశాను. అంటే నేననే కాదు, చాలామంది ఎక్కడెక్కడో ఉన్న దేశాల్లో ఉండే వాళ్ళంతా సినిమా కోసం నిజంగా అంత పరితపిస్తారు అనమాట. ఇది నిజం. దానికి నేను ఒక ఎగ్జాంపుల్. నిజంగా గ్రేట్ అబ్బా. ప్రపంచంలో ఉన్న మన తెలుగు వారందరికీ, ఇండియన్స్కి హ్యాట్స్ ఆఫ్. సుకుమార్కి హ్యాట్స్ ఆఫ్. అల్లు అర్జున్కి అయితే స్పెషల్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా యాక్టింగ్ అయితే ఎరగదీశాడు, సూపర్ చేశాడు యాక్టింగ్.